महालक्ष्मी गणपति ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికాం పూర్ణానంద పుల్లజాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గణేశ శారదాయ నమః. లక్ష్మీ గణపతి నమః. మోసమాయను జీవజోడగ మోహ పాశములధికమాయను గాసి జందగ చేస నీ గతి కర్మమే మందో జీవా మేలుకోవే. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు వాడుచున్నావో జీవా మేలుకోవే. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలుచుకుంటే నాటు నీ మదికి జీవా మేలుకోవే. ఇరువదొక వెయ్యారు నోరులు జరుగు హంసలు తరుగు నాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగది తనువు జీవా మేలుకోవే. లేనిపోని దుఃఖ జాలములోనబడి చెడిపోవుటెందుకు మానవ మానంబులని నీ మమత విడలేవో జీవా మేలుకోవే. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివి కన్నారు జీవా మేలుకోవే. బట్ట బయలును గురుడు చూపిన అట్టు లేఖను పొడమియందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకోవే. మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవో జీవా మేలుకోవే. ద్వాదశి షోడశిలనే జలధార కర్ణములందు జోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతిలొదిలెదవో జీవా మేలుకోవే. ఫీలుఖానా శంకరుండది నిలిచి ప్రభువరుండేలినాడట ఫీలుఖానా శంకరుండది ప్రభువరుండేలినాడట మూలమూలే నన్ను ముంచి వేసిరట జీవా మేలుకోవే.
జై శ్రీ సద్గురు బ్రహ్మ భాగవత శ్రీకృష్ణ ఇచ్చిపెడతాయో పూర్ణానంద పుల్లయాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువు ఉంది అది ఆ గీట్లు ఇచ్చిపెడితే పానీలు ఆటికే చాలా చంపోయింది. మరి దివాకర్ బాబు ఎవరైనా చదువుతారా చదవాలా? చదువన్నా. ఎన్నోది? 82వ పద్యం, 102వ పద్యం. 102. జై గురు, జై గురు. దీపముగతి కన్నులలో పాపవలం మెలగు నిన్ను పరమాత్ముడనంచి ప్రజలు తలంతురెరుగక నీ పాటెరుగుండి నేను నిన్ను నమ్ముదునే. అందరికి జై గురు. శిష్య, ఆత్మ వరిధాన్యపు ముళ్ళు కొనవలే అతి సూక్ష్మమై అపరంజి బంగారు ఛాయతో ప్రకాశించున్నదని చెప్పుదురు. ఆత్మ అనేది అపరంజి బంగారు ఛాయతో ప్రకాశిస్తుంటుంది. మళ్ళీ అతి సూక్ష్మమై ఉంటుంది. అంటే అటు కంటికి కనపడ దగ్గరలో పరిశీలన చేసుకుంటే తప్ప వరిగింజకు పైన ఏర్పడి ఉంటుంది ఒకటి చిన్నది ముళ్ళు లాంటిది, అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్నటువంటి సూక్ష్మంగా ఉండి బంగారపు చేయవలే ప్రకాశిస్తుందని చెప్తూ ఉంటారు. ఆ ఆపోజ్యోతి వల్లనే భూత భౌతిక పదార్థములన్నీ ప్రకాశింపబడుతున్నవి. ఆ ఆపోజ్యోతి అనే దాని వల్లనే భూత భౌతిక ప్రకాశాలన్నీ, భౌతిక పదార్థాలన్నీ పంచభూతాత్మకమైనటువన్నీ ప్రకాశిస్తుంటాయి అని చెప్పబడుతుంది. కానీ సహస్ర కమల కర్ణిక మధ్య మందుండిన ఆపోజ్యోతి భూమధ్య స్థానమునందంతా అంతఃకరణమున ప్రతిబింబించి నేత్రమునందు కళారూపంగా వెలుగుతున్నది. ఆ ప్రకాశించేది సహస్ర కమల కర్ణిక మధ్య. సహస్ర కమల కర్ణికము అంటే సహస్రారంలో చెప్పబడినటువంటి ఒక పద్మం చెప్పి 1000 దళములతో చెప్పినటువంటి దాని మధ్యలో ఉండే ఆపోజ్యోతి భూమధ్య స్థానంలో ఉండే అంతఃకరణము అని ఏదైతే అంతఃకరణంగా మనసు బుద్ధి చిత్తం అహంకారానికి స్థానం అయి ఉన్నదో ఆ భూమధ్య స్థానం నందు అంతఃకరణ ప్రతిబింబించి నేత్రమందు కంటిలో కళారూపంగా వెలుగుతోంది. కంటిలో కళారూపంగా ఉన్నటువంటి ఆ ఛాయలోనే దాంట్లోనే కనపడుతున్నది. అంతా కనపడుతున్న దాన్ని ఓ ఫోటోగ్రాఫ్ లాగా తీస్తున్నటువంటిది ఆ కన్ను. దాన్ని గుర్తెరుగుతాండే అంతరంగమేమో గుర్తెరుగుతోంది దాన్ని, కన్ను చూసినటువంటి ఆ దృశ్యాన్ని. అట్లా ఆ విధముగా కన్నుల్లో దీపం వలె అగుపడు ఆపోజ్యోతి స్వరూపమైనటువంటి నిన్ను, ఆ విధంగా కన్నుల్లో దీపంలాగా కనపడుతున్నటువంటి ఒకటి ఉందే ఆ ఆపోజ్యోతి అనేటువంటి స్వరూపంగా ఉండే నిన్ను పరమాత్మ అనుచు ఈ ప్రజలు ఎరుగక తలంచుతుందురు. అదే పరమాత్మని ప్రజలు ఎరుగక తలుస్తూ ఉంటారు. సర్వవ్యాప్తమైన చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యం లేకుండా ఈ కంటితో కనపడిన ఆపోజ్యోతితో చూసినటువంటి దృశ్యాన్ని గుర్తించలేరు. గుర్తించేది ఒకటి ఉంది. గుర్తించేది సర్వవ్యాప్తమై అఖండంగా ఉన్న దాంట్లోనూ ఉంది. ఖండాఖండములుగా ఉండే మనం జీవుల కళల్లోనూ జీవులకి అంతఃకరణగాను ఉంది. అటువంటిది అది గుర్తించకుండా ఈ కనపడే కళల్లో ఛాయగా కనపడే ఆ ఆపోజ్యోతే పరమాత్మ అనుకుంటూ ప్రజలు ఎరుగకు తలుస్తాంటారు. ఈ ఆపోజ్యోతి స్వరూపమైన నీవే సర్వమును ప్రకాశింపజేయచ్చు. ఏది నీలో ఉందో సర్వమును ప్రకాశింపజేయడానికి అనుమైనది అదే ఆత్మగా ఉంది. అదే గుర్తెరిగి ఎక్కువగా ఉంది. అది ప్రకాశింపజేస్తుంది సర్వమును. పరికరంగా ఉంది. పరికరంగా ఉండే వస్తువులో కనపడే నీడలాగా కనపడేటువంటి దృశ్యం అది కేవలం అది పరికరంగానే చూపిస్తుంది తప్ప నిజానికి అది కాకుండా ఉన్నటువంటి ఏదైతే గుర్తెరిగే ఎరుకగా ఉందో అది సమిష్టిలో పరమాత్మగాను వ్యష్టిలో ఆత్మగా ఉన్నటువంటి దాని ప్రకాశం చేతనే సర్వము చేస్తారు తప్ప ఆ ఆపోజ్యోతి
నీవే, సర్వమును నశింపజేస్తున్నావు నువ్వే. చేయుచు సర్వమును గుర్తెరుగుచు చేటు పాటలు చేయవచ్చు ఫలం ముమ్మాటికి అనుభవించుటకై బయలందు జనన మరణములు పొందుతున్నావు. ఆ దాంట్లో సర్వమును గుర్తెరుగుతూ చేటుపాటులు చేయవచ్చు ఫలము అని నువ్వు చేస్తున్నటువంటి మామూలుగా జ్ఞానంతో చేస్తున్న సర్వకర్మల్లోనూ మంచి చెడ్డ సొంత ఉపయోగం కోసము, అంటే కామ్యక కర్మ, నిష్కామ కర్మగా చేసేటువంటి కర్మలు కొన్ని అన్నీ కూడా చేస్తున్నావు కాబట్టి వాటి ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ పాటలు అంటే అవే, ఆ పాటలను అనుభవించుటకై మళ్ళా బయలందు జనన మరణములు పొందుతున్నావు. బయలుగా ఉండేదేమో తనకు తానుగా ఊరికే ఉంది. నిన్న 2 ఉపమానాలు 2 సార్లుగా చెప్పారు. ఒకటే దాంట్లో సముద్రం ఊరికే ఉంటే దాంట్లో అనేకంగా వచ్చి పుట్టి పెరిగిపోతున్నట్టుగా, బయలుగా ఉన్నది బయలుగానే ఉండగా ఈ బ్రహ్మాండాన్ని కల్పించుకున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అనే ఆవరణ ఏర్పడి, ఆవరణలో వచ్చినటువంటి అవి వాటితో పాటు జీవులుగా ఉన్నవి అన్ని బయలులో వచ్చిపోతూ ఉన్నప్పటికీ కూడా అదేమాత్రము గుర్తించే స్థితిలో ఉండదు. గుర్తించే స్థితిలో కానీ కారణం కానీ కాదు. కాబట్టి నీవు నీ పాటలు నేనెరిగి ఉండి నిన్ను నేను నమ్మనే నమ్మను. నీ పాటలు ఏవైతే ఉన్నాయో నువ్వు పడినటువంటి పాటల వల్ల వచ్చిన ఫలితాలను ఏర్పాటు చేయడానికి, ఆ ఫలితాలను అనుభవించడానికి జన్మెత్తినావు నువ్వు. కాబట్టి నేను నమ్మను. దానికి వివరణ ఇచ్చారు కింద. గుర్తెరిగే ఎరుక సచ్చిదానందం. గుర్తెరిగే ఎరుకే సత్తు చిత్తు ఆనందం. అదే కనుల యందు ఉంది. కనుల యందు ఉండేది అదే. ఉన్నది ఎరుక, కనుల యందు ఉన్నది ఎరుక. ఇది మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలు చెప్పబడినాయి. కన్నులతో చూసిండే దృశ్యాన్ని నిజమని తోపింపజేస్తున్నది ఏది అంటే మాయ అనేది. ఈ ఎరుక అనే దానికే ఆ మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలు చెప్పబడినాయి. దీనికే జ్ఞానం అనన్నే, అవిద్య అనన్నే, జ్ఞప్తి అనన్నే, చైత్రగుండనన్నే అన్నీ ఏమిటి చెప్పినాయి? జ్ఞానం అని చెప్పినటువంటి ఎరుకకే, గుర్తెరిగేదానికే చెప్పినారు. ఈశ్వరుడనన్నే, జీవుడనన్నే, మాయన్నే, ఆత్మనన్నే, ప్రకృతన్నే, పరబ్రహ్మన్నే, సచ్చిదానందమన్నే, స్వరూపమనన్నా, పరిపూర్ణమనన్నే, మహాలింగమనన్నే, ఆదినారాయణుడనన్నా, అహంకారమనన్నే, జ్ఞానమనన్నే మాయకే పర్యాయ నామాలు. మాయకే పర్యాయ నామాలు అన్నాడు. మళ్ళా మాయకిచ్చిన పర్యాయ నామాల్లో పరిపూర్ణమనన్నే, పరిపూర్ణం అనేది మాయతో సంబంధం ఇచ్చినటువంటి మాయ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని గుర్తించే స్థితిలో కానీ, అది దీన్ని గుర్తించే స్థితిలో కానీ, దీంతోనే దాన్ని విచారణ చేయవచ్చునేమో కానీ పరిపూర్ణం గుర్తించదు కదా. పరిపూర్ణమనే అనుకోండి, పొరపాటున పడిందా, ఏ విధంగా పడింది తెలియదు. మహాలింగం అనే ఆది నారాయణుడు అనే, అహంకారం అనే, జ్ఞానం అనే, పరిణామం దీన్నే పరిపూర్ణం అంటారు. దీన్నే పరిపూర్ణం అంటారు అద్వైతులు. అది కాదు స్వామి, రోజు ఒక మాట వినండి. పరిపూర్ణమని నువ్వు దేంతో పలుకుతాండావు? పరిపూర్ణమని నువ్వు దేంతో పలుకుతావు? ఎరుకతో పలుకుతాడు కాబట్టి పలికినప్పటికీ పర్యాయ నామాలు. అదే 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 పరిపూర్ణమని నువ్వు దేంతో అంటున్నది ఎరికే గాని, అట్లా అదే ఒక్క నిమిషం పరిపూర్ణమని అంటున్నది ఎరికే గాని, పరిపూర్ణమని నువ్వు దేంతో పలుకుతాడవు? నువ్వు ఉండే కదా పలుకుతా ఉండేది. నువ్వు లేకపోతే పలికే అవకాశం లేదు కదా. కాబట్టి పరిపూర్ణమని నువ్వు దేంతో పలుకుతాడవు? పరిపూర్ణమన్నప్పటికైనా ఎరుకే. పరిపూర్ణం అంటే ఏమీ లేదు, అది పర్యాయ నామాలలో వచ్చింది. అది చలాచల వాక్యాలలో వచ్చింది. పరిపూర్ణమని పలుకుతున్నది ఎరుకుతో గుర్తెరిగే నేనే గాని, పరిపూర్ణమని కూడా పర్యాయనామము అంటే ఒక పదానికి సరిపోయే పర్యాయనామము. నేను పలికినానంటే సరిపోతుంది, ఎరుక పలికిందనే కూడా సరిపోతుంది. కానీ పర్యాయనామాల్లో, ఎరుకకుండే పర్యాయనామాల్లో పరిపూర్ణం కూడా ఉందంటే, పరిపూర్ణమని అంటున్నది ఉంది,
పర్యాయనామాల్లో అంటున్నది, కానీ పరిపూర్ణమైన పదం మనం రాదు కదా. అది అట్లా అంటే కాబట్టి ఇవన్నీ పర్యాయం. సమానార్థ పదం కాదు కదన్నా. సమానార్థ పదం కాదు, అంటున్నది మనమే, అంటున్నది ఎరుకే గాని పదానికి నేరుగా సమానార్థకం కాదు. పరిపూర్ణమని నువ్వు అంటున్నది కూడా అని అనే మాట అనింటిగినా సరిపోయేది. అట్లనింటి సరిపోయింది. అట్లనింటే సరిపోయింది. అట్లా పర్యాయనామాల్లో కుడితే పరిపూర్ణం కూడా ఎరుక యొక్క పర్యాయనామే అనుకుంటారు ఎవరన్నా కొత్తగా చదివే వాళ్ళు, అంటే విచారణ లేకుండా చదివేవాళ్ళు. అది పర్యాయనామంలోకి వచ్చేసి పరిపూర్ణ అనేది అది కరెక్ట్ కాదు. అది పరిపూర్ణము అని అది కూడా అద్వైతంలో పరిపూర్ణము అనేటువంటి భావన దానికి కూడా వస్తుంది. కానీ నువ్వు ఈ భావంలో రాసినప్పుడు వచ్చేకి వీలు లేదు ఆ పదం. తెచ్చుంటే సరిపోయేది. పద్యం ఏదైనా అద్వైతంలో రాస్థితిగా రాసినటువంటి పద్యంలో అయితే వస్తుంది. చలాచల వాక్యాల్లో బృహద్వాసిష్టంలో రాసినాడప్ప, పేర్లలో ఉంది పరిపూర్ణమనే ఎరికేనని. అదే అంటున్నది ఎరికే గాని నేరుగా ఆ పదానికి అర్థమయ్యేటట్టయితే మళ్ళా బయలుకి ఇచ్చినటువంటి నామాల్లో ఎరుక కూడా ఉండాల. అట్లా ఉన్నది కదా. బయలుకి ఇచ్చిన పర్యాయ నామాల్లో ఎరుక అనేది కానీ జ్ఞానం అనేది కానీ చైతన్యం అనేది కానీ ఉండదు. అన్ని దీనికి ఇచ్చిన నామాలు. సరే సరే. సర్వచిత్ర విచిత్ర స్వరూపములు దీని అందే చెప్పబడినవి. సర్వచిత్ర విచిత్ర స్వరూపాలన్నీ అన్నీ కూడా దీంట్లో చెప్పినాయి. ఒక్క పరిపూర్ణము తప్ప సకల సంశయాలు సకల నిశ్చయాలు గుర్తిరిగే జ్ఞాన బీజమందు అంతా చెప్పబడినాయి. ఒక్క పరిపూర్ణం అనేది తప్ప మిగిలినవన్నీ సకల నిర్ణయాలు దాంట్లోటివే, నిశ్చయాలు సంశయాలు అన్నీ దాంట్లోటివే. దాంట్లో సంశయం ఏర్పడి దాన్ని తీరిన తర్వాత జ్ఞానంగా ఉంది, అంతకుముందు అజ్ఞానంగా ఉంది, రెండు రూపాలుగా ఉన్నదంతా దాంట్లోనే. ఒక్క పరిపూర్ణము తప్ప మిగిలినవన్నీ కూడా గుర్తెరిగే జ్ఞాన బీజము. ఆ గుర్తెరిగే జ్ఞాన బీజం ఏదైతే ఎరుకగా ఉన్నదో దాంట్లోనే ఉన్నాయి. ఈ వివరణ కూడా శివరాముడిదే. ఇది అంతా కూడా చెప్పబడ్డది. ఇది ఉంటే అంతా ఉన్నది, ఇది లేకుంటే ఏమీ లేదు. ఇది ఉంటేనే అంతా ఉంది. ఏది గుర్తెరిగేది ఉంటే అంతా ఉంది, లేకపోతే ఏమీ లేదు. ఇది ఉంటే జననమరణాలు ఉన్నాయి, ఇది లేకుంటే జననమరణాలు కూడా లేవు. కాబట్టి గుర్తెరిగేది రహితమైతే ఇంక జననమరణాలు లేవు, లేనటువంటి ముక్తి పొందినట్టు. గుర్తెరిగేది రహితమైతే శివరాజు నిశ్చయంలో పేజీ నెంబర్ 264 వేశారు దాంట్లో ఆల్రెడీ. చెప్పన్నా. మన దగ్గర ఉంది ఆ బుక్ లో 264 అనేది దిక్కుదలు. ఆయన ఆ బుక్ చూసినాడు. అదే వచ్చిన వ్యాఖ్యానం వచ్చినట్టు నిన్న మొన్న వచ్చాయి. ముందు వాళ్ళు కొట్టించినారే మన సికింద్రాబాద్ పీఠస్థానం వాళ్ళు, దాంట్లోనే ఉటంకిచ్చినటువంటి తర్జనుల వలన చూపును అర్జున వర్ణగత నీలమని శిష్యులకు దౌర్జన్య గురుడు నీవు విసర్జింపు మసత్యమనుచు సజ్జన తిలక. శిష్య సజ్జన శిలక అంటే సజ్జనులైనటువంటి ఉత్తమ జనులైనటువంటి వాళ్ళల్లో దిద్దబడినటువంటి వాడా అని తిలక అంటే. ఆ సజ్జనులైనటువంటి వాళ్ళను శిష్యునిగా భావించి సజ్జన చిలక కన్నులు పక్కన వెళ్ళి తిన్నగా భ్రూమధ్యమందు చూడమని ఆ చూపుల్లో ఎరుపు నలుపు తెలుపు నీలి వర్ణములు కనపడిపోయిన పిదుప విద్యుల్ లేక వలె నేత్రమునందు దీపం వలె కాకపోడు ఆపోజ్యతీయ పరమాత్మ అని చూపు గురువులు నీవు నమ్మకము. ఆ కన్నుల పక్కన వేలిడినప్పుడు ఒత్తిడి గురయ్యే కదిలినప్పుడు అదంతా ఆ కదిలే వస్తువుగా కనపడుతున్న కన్నంతా కూడాను బయటికేమో ఆ రంగులతో కనపడుతున్నప్పటికీ లోపలంతా ద్రవ పదార్థం, వేరు వేరు ద్రవాలు ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు
ద్రవ పదార్థంలో ఉన్నటువంటి వస్తువు అంటే ద్రవము కదులుతుంది కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి కదిలినప్పుడు ఎదురుగా కనపడుతున్నటువంటి వర్ణములన్నీ వర్ణములుగా మారుతుంది అది ఒత్తిడికి గురైనప్పుడు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఏ రంగులు లేకపోయినప్పటికీ ఎండ కాస్తున్నప్పుడు కనుక వర్షం చినుకులు పడినాయి అనుకోండి, ఒకవైపు ఎండ కాస్తూ ఉంటుంది, వేరే వైపు నుంచి వాటి కిరణాలు పడుతుంటాయి. ఈ ప్రాంతంలో చిన్న మేఘాలు లాంటివి ఏందన్నా ఏర్పడి పూర్తి మేఘం కప్పుకుంటేనేమో ఎండపడే అవకాశం ఉండదు. అట్లా కాకుండా చిన్న మేఘాలు ఏమన్నా తుంపలు విదిల్చినప్పుడు వర్షం కురిసినప్పుడు సూర్యకాంతి భ్రమణం చెంది అనేక రంగులుగా వ్యాపించి కనపడుతుంది. అలాగే అదే పద్ధతిలోనే కంటిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ద్రవ పదార్థంగా ఉన్నవంతా మధ్యలో ఉన్నది చుట్టూ ఉన్నది అంతా అంతే, వేరువేరుగా కనపడుతున్నటువంటి పొరలు దాంట్లో ఉన్నాయి. మధ్యలో ఆ పొరల మధ్యలో ద్రవం ఉంది. అది ఏమవుతుందంటే ఒక వెలుగులాగా కనపడుతుంది. అదే ఆపోజ్యోతియే పరమాత్మ అని చెప్తారు. అటువంటి వాళ్ళని నమ్మకు. అది నువ్వు ఏలు పెడితే కదిలింది, లేకపోతే ఊరికే ఉంది, లేకపోతే కనపడింది దాన్నంతటినీ సర్వమును ఊరికే గుర్తెరుగుతుంది తప్ప ఆ గుర్తెరిగేది గుర్తెరగకుండా ఇది గుర్తెరగలేదు. ఇది కేవలము దృశ్యం వాటి వరకు అందిస్తుంది. అది లోపలికి పోయిన తర్వాత దృశ్యాన్ని స్వీకరించి గుర్తుపెట్టుకునేది గుర్తెరిగే ఎరుకే. మళ్ళీ ఆ దృశ్యం వాళ్ళు లేనప్పుడు కూడా నీకు గుర్తు చేస్తే ఆ దృశ్యాన్ని తన మరణం లేక తెచ్చుకోగలిగిండేది కూడా గుర్తెరిగే ఎరుకే. మళ్ళీ కన్నేం దాన్ని తీసుకొచ్చి అందేందుకు, ఒకసారి చూసింటుంది అంతే. జ్ఞాపకం జ్ఞప్తి పెట్టుకునేది ఇది. ఈ కంటిలో చూసే దృశ్యాలకు విచిత్రం ఏర్పడి ఒత్తిడినందువల్ల వేళ్ళు పెట్టుకొని కదిలించినందువల్ల కనపడేటువంటి రంగులుగా కనపడేటువంటివన్నీ నిజానివైనవి కాదు. అది పరమాత్మ అయినటువంటిది అదే నీవని అనుకుంటే అది కాదు. అట్లాంటివి చెప్పేటువంటి చూపించే గురువులను అన్నీ నమ్మకు. ఇవన్నీ అసత్యములైన ఎరుక మార్గములే. అసత్యములైనటువంటి ఎరుకంలో ఏర్పడినటువంటివి అనేకంగా ఏర్పడినటువంటివి. ఇవన్నీ ఇంద్రజాలం ఏ విధంగా ఏర్పడిందో అట్లా దాంట్లోనే ఒక భాగం ఇది కూడా, ఆ టైపుది. అంతే తప్ప ఇవి నీవు నమ్మకము, ఆ గురువులను వదిలియుండుము. దానికి ఈ పద్యానికే మరొక విధంగా చెప్తున్నాడు. శిష్య సజ్జన తిలక, కన్నుల పక్కన వెళ్ళి తిన్నగ భూమి మధ్య మందు చూడమని, ఆ చూపుల్లో బంగారు వర్ణం మగ్గిపడిపోయిన పిదప నీలివర్ణం కనపడుతుందని, అదే బట్టబయలని చూడమని దౌర్జన్య గురుడు శిష్యులకు చెప్పుచుండునంట. దౌర్జన్య గురుడు అంట. అంటే చెప్పేదంటే వివరించి వాళ్ళకు విస్తృతంగా అర్థమయ్యేటట్టు భావంతో చెప్పే గురువు కాకుండా, దౌర్జన్య గురువు అంటే నేను చెప్పింది ఇగో ఫలాంది ఇదే నిజమని చెప్పే గురువు. దౌర్జన్య గురుడు శిష్యులకు చూపుచుండును. ఇవన్నీ అసత్యములని నీవు వాటిని విసర్జింపు. ఇవన్నీ అసత్తులు, అసత్యంగా ఉండేది. ఆయన చెప్పింది ఎట్లంటే భావముతో తెలియబడే విషయము తప్ప విచారణ చేసి వేరే రకమైనటువంటి దృశ్యముతో ఏమాత్రము ఎరగబడేది కాదు. పరిపూర్ణం అనేది, అచలం అనేది బయలుగా చెప్పబడిండేది. ఏ రకమైన దృశ్యముతో పోల్చదగిందైనా కూడా ఇంకా ఆ వస్తువు పేరు చెప్పింటే అది అదే పోండి, దాని అట్లాడితే బయలు అని చెప్పడానికి వీలుండు. ఉన్నప్పటికీ బయలులాగా ఉంది అని అనుకుంటారని ఇంకొకటి ఇంతకుముందే మనకు వచ్చింది 3-4 రోజుల కిందట. అదే రూపం అదే విధంగా ఉన్నా కూడా దానికి దీనికి తేడా ఉండేదాన్నంతా వివరించారు. కాబట్టి అట్లా కూడా పోల్చడానికి వీలు లేదు, ఖాళీగా ఉండే శూన్య ప్రదేశాన్ని కూడాను. కాబట్టి దీన్ని పరిపూర్ణమును ఈ విధంగానని చూడమని ఈ వర్ణముల రూపంలోనూ ఇతర రూపాల్లోనూ దేంట్లోనూ చూపించేకి వీలు కాదు. విచారణాపరంగా ఆ గురుగుహ్యమైనటువంటి దాన్ని నీ ఊహ చేత నువ్వు గుర్తెరిగేది. ఆ గురువు శిష్యుల మధ్య ఉంటుంది అది, ఆ ఊహతో గుర్తెరిగే విధానం అంతే తప్ప చూసేకి చూడబడే కంటితో కానీ కంటిలో ఏర్పడిన వర్ణాలతో చూసేది అసలు కానే కాదు. కాబట్టి ఇవన్నీ అసత్యములని వాటిని విసర్జింపుము అని ఇచ్చాడు. ఆ కింద మళ్ళా వివరణలో ఏం చెప్పారు? తిన్నగ భూమధ్యమంది వెళ్ళినా కూడా ఇది అది నిలవదోయి తనువుతో పోయేదని తెలియమోయని కందపద్యం ఇంకోటి.
దానికే మళ్ళీ ఈ కథపద్యం వివరణ ఇచ్చారనమాట. కనుల పక్కన వెళ్ళి భూమధ్య మందు దృష్టి నిలిపి ఈ విధంగా బయలులో వెన్నెల్లో ఉన్న దాన్ని చూపించి ఇది కనమందులు ఎరికే, అది నిలవదోయి తనువుతో పోయేదని తెలియమోయి అని ఆ పై పద్యానికే ఈ పద్యాన్ని ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇచ్చేది అన్న కందపద్యం 163. చూపులలో గల వస్తువు చూపుల కను. అన్న కందపద్యం కాదు, కందార్థమే. కందార్థమా పైన? కందార్థము దీనికే చెప్పినాడు అయితే, అది కూడా దీనికే ఉన్నీలేండి, అది వివరించి ఇచ్చి 63 ఈ రెండు దానికే ఉదాహరణకి ఇచ్చినాడు. దానికే ఉదాహరణకి ఇచ్చినాడు. ఈ భావానికే కన్నుల్లో కనబడేది అని గుర్తిస్తారని దానికే ఇచ్చినారు ఉదాహరణ. చూపులలో గల వస్తువు చూపులలో గల వస్తువు చూపుల గను వస్తువులును చూపులు గూడన్ తేపకు ఎరుకని తెలియుము. చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమీ, ఎరుకే లేదు తోచేది ఇంకేమీ. దీపము వలె కను పాపాల గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయ చూచేది ఇంకేమీ, ఎరుకే లేదు తోచేది ఇంకేమీ. అదే కన్నుల్లో పెట్టి చూపిస్తే చూపించేదంతా ఎరుకే అయినప్పుడు అది చూసే ఎరుక లేకుండా కనపోతే ఎరుక లేనప్పుడు ఎట్లా చూస్తారు? ఆ విధంగా ఆ కన్నుల్లో ఉండే వస్తువు పరమాత్మని చూపితే ఎరుక అయింది కదా, పరమాత్మ ఎరుక స్వరూపంగానే చెప్పబడింది కదా. ఎరుకే లేనప్పుడు ఇంక తోచేది ఏముంది? కాబట్టి బయలు అనేది తోచేది కళ్ళతో చూసేది కాదు. ఇక బయలు వివరణ ఇచ్చారు. ఈ బయలు సృష్టికి పూర్వము, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు సృజన అనేదే లేకుండా ఉంది. ఏ సృజన అంటే సృష్టించడం కానీ గుర్తించడం కానీ ఏదీ లేదు. సకల దేశంలో సకల కాలాల్లో సకల వస్తువుల్లో చంచలం లేకుండా ఉంది. అది సగుణము కానిది, నిర్గుణము కానిది, గుణరహితమైనది, గుణమే లేదు. అది సాకార నిరాకారములు కూడా కానిది, ఆకారంలో కానీ ఆకారం లేకుండా కానీ రెండుగా ఉన్నటువంటి ద్వంద్వములే ఏదీ లేనిది. అది నామరూప కర్మలు కూడా లేనిది. నామము లేదు, రూపం ఉంటేనే నామం ఉంటుంది. రూపమే లేదు, నామము లేదు. నామరూపాలు రూపం లేని దానికి నామము అంటే గాలి దానికి ఉంది, కానీ దానికి తన్మాత్ర ఉంది. అటు తన్మాత్ర కూడా లేదు. దీనికి తన్మాత్ర కూడా లేదు కాబట్టి కర్మలు లేదు, కర్మలు చేయదు. అది భావ పదార్థము కాదు, భావించే పదార్థము కాదు, అభావ పదార్థము కాదు, భావాభావ రహితమైనటువంటిది. భావాభావ పదార్థం కాదు అది. అది పలుకునకు పలికేకి రాదు, తలపోయేదమని కూడా తగలదు, చూసేదాన్నేమో కళ్ళకు కనపడదు, ఎప్పుడూ ములుగొచ్చు సందులేక అంతటా మాత్రం ఉన్నది. కాబట్టి అది ఏ విధంగానూ వర్ణన చేసేది కాదు. ఎరుకైన రీతి నుండును కానీ ఈ ఎరుగడ దుర్లభం సుమ్మి ఉత్తబయలు. ఎరుకైనట్టుగా ఉంటుంది. ఎరుకైన రీతిగా ఉండను అంటే ఎరగబడినట్టుగా ఉంటుంది, కానీ ఎరుగుడ దుర్లభము. ఇది ఈ విచారణ అంతా సారాంశమైపోయిన తర్వాత ఊహతో ఈ జగత్తుతో సహా సర్వము లేకుండా ఉన్నప్పుడు ఎట్లుండే? ఉత్తశూన్యంగా ఉన్నప్పుడు సృష్టి కారణ వస్తువు ఒకటి ఏర్పడిన తర్వాత కార్యరూపం ధరించి వచ్చింది. అది ఆ తర్వాత ఏర్పడింది. మళ్ళీ ఆ ఎరుక తొలగిపోతే శూన్యమవుతుంది. ఆఖరిలో ఈ బుక్ చేతిలో ఉండే వాళ్ళకు మళ్ళీ చూసుకోండి ఒకసారి. బుక్ ఆఖరిలో చిత్రపటాలు ఇచ్చినాడు ఆయన. శూన్యంగా ఉన్న దాంట్లో సంకల్పం చేతి ఏ విధంగా మళ్ళీ వచ్చింది అంతాను, మళ్ళా శూన్యంగా ఎట్లయింది అనేది ఇచ్చారు. అది బొమ్మలతో గుర్తింపు చేసే ప్రయత్నం చేశారు. ఆ బొమ్మలతో గుర్తింపు చేసేది కూడా మీరు ఊహించాల్సిందే గురువుతో విచారించి. మామూలుగా అని కాకుండా ఆ మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు గుండ్రంగా ఇచ్చారు. గుండ్రంగా అంటే విశ్వమంతా గుండ్రంగా ఉన్నటువంటి భూమితో ఆధారపడే ఉంది కాబట్టి దాన్ని అట్లా ఇచ్చారు. అనేక గోళకాలన్నీ గుండ్రంగానే ఏర్పడినాయి కాబట్టి విశ్వంలో ఆ గోళకం ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో ఏమీ లేదు. ఆ ఏమీ లేనప్పుడేమో ఒకటి వ్యక్తం కావాలని అవ్యక్తంగా ఉన్నది సంకల్పించింది. సంకల్పించిన తర్వాత ఏర్పడినదంతా
దాంట్లోకి వచ్చింది. మళ్ళీ అది లేనిది అని లేని ఎరుకతోనే ఇదంతా ఏర్పడిందని ఎరుకను తొలగించుకుంటే మళ్ళీ శూన్యంగా అయిపోయి ఖాళీ అయిపోయింది అనేది ఇచ్చారు అక్కడ. ఆఖరిలో ఉంది, వస్తుంది మళ్ళా తర్వాత. పురుషోత్తముడని పూజలు నరులు రచింపుదురు భూమిని నానా చోట్లన్ ధర మొదలగు భూతములను చిరుత శిశువులాడుకొనటి చేష్టల రీతిని. శిష్య, ఈ భూయందు అనేక ప్రదేశాలలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమును పంచభూతములనే పురుషోత్తముడని ప్రజలు పూజలు చేయించుందరు. పంచభూతాత్మకంగా ఉన్నవే ఆ పురుషోత్తముడని చెప్పబడినటువంటి ఇది వేరుగా ఉన్నది. భగవద్గీతలో కూడా పురుషోత్తముడు అనే పదాన్ని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగమే ఉంది. అదే ఈ పురుషోత్తముడుగా ఈ పంచభూతాత్మకమైన దాన్ని వర్తిస్తే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, భౌతికపరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కలయిక చేత ఏర్పడితే ఇవి ఒక్కదానికోటి ఏర్పడినాయి. మళ్ళీ విడిపోయినప్పుడు ఏ దానికి అది విలీనమైపోయి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఉద్భవించడానికి కారణమైనదో దాంట్లోకి లీనమవుతాయి. లీనమై ప్రపంచం లీనమైన తర్వాత దేంట్లోకి పోతుంది అని అంటే, ఏదైతే అక్కడ చెప్పబడిందో మధ్యలో సిగ్నల్ కట్ అయి ఆగిపోయినది. ఒక నిమిషం అనుకుంటా, 1 నిమిషం ఆగిపోయినదా మీకు కూడా? ఆగిపోయింది. వచ్చింది లైవ్. నువ్వు డబుల్ ఎంట్రీ అయినావు. డబుల్ ఎంట్రీ అంటే అదే స్ట్రక్ అయితే మళ్ళీ రీఎంట్రీ అయితే అది వచ్చింది. సరే, పోయింది లేదు, ఒకటే అయిందిలే. ఎక్కడికి పోతుంది? పంచభూతాత్మకంగా చెప్పబడినది నిజానికి ఆ పంచభూతాలన్నీ కూడా అవి అయినప్పుడు ఏదైతే ఆకాశాలకు దీనన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతాన్ని దాటిపోయిన తర్వాత ఎక్కడైతే ఇది లేదో అక్కడ ఉన్నటువంటి కృష్ణబిలాలు అనే దాంట్లో సర్వము లీనమైపోయే పరిస్థితి ఉన్నది. ఎక్కడి వరకు అయితే ఈ గగనమని చెప్పబడుతున్నటువంటి ప్రదేశంలో ఈ అనేకమైనటువంటి గ్రహాలన్నీ ఉన్నాయో వాటి ప్రకారం, సైన్స్ ప్రకారం తీసుకుంటే ఆ కృష్ణబిలం అనే దాంట్లోకి పోతుంది అని. అందుకనే భాగవతంలో ఆయన చెప్పినటువంటి లోకాతీతమైనటువంటి లోకాలని దాటిపోయిన తర్వాత ఆవలు ఉన్నటువంటి అనే పదాలను కూడా ఆయన కూడా ఉపయోగించాడు. ఇవన్నీ ఎక్కడైతే విలీనం చెందుతాయో అక్కడ అని. కాబట్టి ఈ చెప్పబడేటువంటి పంచభూతాత్మకమైనటువన్నీ కూడా ఒకదానితో ఒకటి ప్రేరణ తర్వాత ఒకటిగా తన్మాత్రలన్నీ కార్యరూపం ధరించి ఉత్పత్తి అయినవే. దాన్నే ఈ ప్రజల పురుషోత్తముడని పూజలు చేస్తూ ఉంటారు. ఆ జనులు నడుచు పూజలు పిల్లలు ఆడుకునే ఆటల వలె ఉన్నవి. ఆ జనులు అంతా చేసే పూజలన్నీ చూస్తా అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి వస్తువులకు ఆ పూజల వలన ఫలితం లేదు, ఆ పూజల్లో ఫలితం లేదు. శిష్య, ఉత్తములకు తత్వ విచారణ మీదను ఉత్తములైనటువంటి వాళ్ళు అంటే తత్వ విచారణ చేస్తున్నదంతా కూడాను ఏదైతే గుర్తెరిగే ఎరుక ఉందో దాని చేత విచారణ చేసి జ్ఞానంగా అంతకుముందు తెలియబడినటువంటి ఉన్నదాన్ని ఒక్కటొక్కటిగా భ్రాంతులు విడిచేకి విచారణ ద్వారా తెలుసుకుంటూ వచ్చిన తర్వాత తెలియబడేది అది విచారణ. కానీ వస్తురూపకంగా చెప్పినటువంటి ఈ పంచభూతమైన దాన్ని పూజలు చేస్తూ దాంట్లోనే యజ్ఞ ఫలాలను ఏవైతే వస్తువులు ఉన్నాయో తీసుకొచ్చి వాటన్ని సేకరించుకొని మధ్యలో కూర్చొని నెయ్యి పోసి అంటించుకుంటూ చేస్తూ ఉంటే ఆ చేస్తూ ఉన్నటువంటిది అవన్నీ కూడా ప్రకృతిలోని వస్తువులు దాంతో చేసి ఏది కనపడుతుంది?
దేన్ని లక్ష్యంగా చేసుకొని భావిస్తున్నావు? కనపడకుండా ఉండేటువంటి పరమాత్మగా ఉండేదాన్ని లక్ష్యంగా చేసుకొని ఆడ యజ్ఞయాగాదులు చేసినప్పటికీ అదంతా ఎరుక స్వరూపంగానే ఉండాల్సిందే. ఎరుక రహితమైన దాన్ని తెలుసుకునేకేమో ఈ రకమైనటువంటి దీనిల వల్ల తెలియబడదు. అది తత్వ విచారం చేత కనపడకుండాను ఏ రకమైనటువంటి దానికి పైన చెప్పినటువంటి లక్షణాలు ఏవి లేకుండా ఉన్నటువంటి విధంగా ఉంది కాబట్టి అది గురువిహ్యంగా ఉన్నది. ఆ గురువు శిష్యుడి చేత ఈ భ్రాంతులన్నీ తొలగబడిన తర్వాత విచారం తర్వాత నువ్వు ఊహాత్మకంగా ఊహించుకోవాల్సిందే అది. కాబట్టి మధ్యములకు శాస్త్రముల మీదను ఈ మధ్య స్థాయిలో ఉండే వాళ్ళకి శాస్త్రముల మీద, అధములకేమో మంత్రాల మీద, అధమాధములకేమో పూజలు తీర్థయాత్రల మీద ఆపేక్ష కలుగుతున్నదని మైత్రేయ ఉపనిషత్తునందు చెప్పబడింది. మైత్రేయ ఉపనిషత్తుల్లోనే చెప్పబడిందంట. ఈ గ్రంథంలోనే కాక ఉపనిషత్తుల్లోనే చెప్పారు. ఎవరైతే తత్వ విచారణ చేత జ్ఞానాన్ని గుర్తిరిగి పోతారో వాళ్ళకి దీనిలో విషయం తెలియబడేకి గుర్తిరిగేకి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ ఏవైతే శాస్త్రముల మీద, ఆ శాస్త్రంలో ఒక విషయం చెప్పబడింది, నేనే ఒకటి తయారు చేసి పెట్టాను అనుకోండి. ఇంతకుముందు మనకు ఆధారం ఏమిటి అంటే మానవ శాస్త్రం అనేది ఆంథ్రోపాలజీ. అది ఆ శాస్త్రంలో ఆదిమయంలోటువంటి మానవులకి ఆచారాలు ఎలా ప్రారంభమైనాయి అనే అంశం ఉంది. అక్కడ ఏమైనాయంటే ఒక గుంపు ఉందనుకో, ఒక గుంపు అంతా నివసించే ప్రాంతం ఉందనుకో, అప్పుడు అంతా సంచార జీవులే. అప్పుడు ప్రపంచం అంతా సంచార జీవులు. ఇల్లు కట్టుకొని, ఊర్లు కట్టుకొని, ఊర్లకు పేర్లు పెట్టి మళ్ళా ఆ ఊర్లన్నీ కలిపి ఓ జిల్లా అవన్నీ కలిపి ఇవన్నీ లేనివి. మానవులే స్థిర నివాసం లేని సంచార జాతులుగా ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో నివసించాలతో ఒక కట్టుబాట్లు పెట్టేవాళ్ళట. ఆ కట్టుబాట్లు ఆ కుల పెద్ద ఎవరో పెడితే అవి వెళ్ళినాయి, అవే నిలిచిపోయినాయి. కాబట్టి ఈ శాస్త్రములు అనేటివి ఏర్పడినది దేని మీద అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాంత ప్రజలు పాటించేటువంటి వారి జీవనంపై ఆధారపడి ఏర్పడినాయి ఆ శాస్త్రములు. కానీ దానిలకు అతీతంగా ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా దానిలను బట్టి తయారు చేసుకుంటూ వచ్చినారు ఒక్కటొక్కటిగా. అది మానవ ధర్మ శాస్త్రం. మనుధర్మ శాస్త్రం అది వేరే ఉంది. మనుధర్మం కాదు, మానవ ధర్మములు అని దాన్ని, అది వేరు. అవే ఉన్నాయి. ధర్మములుగా రూపొందక ముందు స్మృతి అని ఉంది. మానవ శాస్త్రంలో ధర్మములు భాషలు ఏర్పడక ముందు మానవులు పెట్టుకున్నటువంటి సాధారణ కట్టుబాట్ల కాడ మొదలై అవి పరిణామం చెందుకుంటూ మానవులు ఈ ధర్మాలను పాటించాలి అని చెప్పేసి ధర్మశాస్త్రాలని తయారు చేశారు మళ్ళా. కాబట్టి వాటి మీద తర్వాత మంత్రముల మీద మనుస్మృతి అనే ఒక గ్రంథం ఉంది. మనుస్మృతి ఉందిలే. మనుస్మృతి మళ్ళా ఎప్పుడో వచ్చింది. అది మానవ ధర్మ శాస్త్రం ఫస్ట్ స్టార్ట్ అయిండేది. ఉంది. వాటన్నిటికంటే ముందు కూడా ఉన్నాయి. వాటన్నిటికంటే ముందు కేవలం మామూలుగా పెట్టుకునేటువంటి ఆచారాలు, ధర్మశాస్త్రం అనేది లేకుండా శాస్త్రంగా రూపొందించినట్టు తర్వాత. కాబట్టి ఈ విధంగా వాళ్ళు పెట్టుకుని దానిని పాటిస్తూనే ఉన్నారు, దాని విచారణ చేయకుండా. ఆ శాస్త్రముల మీద కొందరికి, మధ్యములకు, అధములకేమో మంత్రముల మీద. ఈ మంత్రం చదివి 108 సార్లు ఉచ్చరించినచో నీకు ఇది జరుగుతుంది అంటే అది జరిగేది దాని మీద ఆధారపడి లేదు. ఒకవేళ జరిగిందే అనుకో, ఇది చదవకపోయినా జరిగి ఉంటుంది. కానీ వాడు ఏమనుకుంటా అంటే 108 మంత్రాలు చెల్లించుకొని వచ్చినా కాబట్టి నేను బస్ ఎక్కాలని పరిగెత్తు పోతా అంటే అంతకుముందు బాకీ ఉన్నాయి ఎదురైపోయి ఇచ్చేసిపోయా. ఈ పొద్దు 10 ఏళ్ళ నుంచి ఇలా అంటే వాని దగ్గర లేదు, వాడు ఇచ్చేకి ఈ పొద్దు వచ్చినాడు, నువ్వు ఈ పొద్దే మంత్రం చదివినావు. దాన్ని అన్వయించుకొని ఈ పొద్దు 108 సార్లు మంత్రం చదివితే రాని బాకీ వసూలు అయింది అనుకుంటే ఎట్లా? అట్లా ఏం చేస్తున్నారు, ఈ మంత్రాన్ని 108 సార్లు చదివినందుకు దానికి ఆపాదించుకుంటున్నారు. అధములకు మంత్రముల మీదను, అధమాధములకు పూజలు తీర్థయాత్రల మీదను, అధమాధమంగా ఉండేటువంటి వాళ్ళకి పూజలు తీర్థయాత్రల మీదను. ఈ పూజలు తీర్థయాత్రలో భౌతిక వస్తువును దర్శించాల్సిందే. భౌతిక వస్తువు అంటే నామరూపాత్మకమైనటువంటి కల్పించినటువంటి కలగజేసినటువంటిది ఒకటి. కలగజేసిన దాంట్లో అంతవరకు ఏమీ లేదు కదా. అంతవరకు ఏమీ లేని దాంట్లో వీళ్ళు కలగజేసిన తర్వాత మళ్ళీ ప్రాణప్రతిష్ఠ అనేది చేసినాం కాబట్టి ఇందులోకి వచ్చింది. ఏది వచ్చింది? చైతన్యంగా ఉన్నటువంటిదేమో
శరీరం అనే ఆధారం ఉండి ఒకటి పనిచేస్తుంటే దాంట్లోకి పోయి గుర్తిరిగే చైతన్యంగా ఎరుగ్గా ఉంటుంది. రాయిని ఒకవేళ ప్రాణప్రతిష్ఠగా చేశాము, చేసిన తర్వాత అయ్యా ఇది పవిత్ర స్థానం కాబట్టి మనం కూడా పవిత్రంగానే పోతాం, చేస్తాము, టెంకాయలు కూడా చేస్తాము. కానీ చైతన్యం మాత్రం వాటికి రాలే. ఎందుకంటే చైతన్యం రావడానికి అవసరమైనటువంటి దానికి ఆవరణిచ్చేటువంటి శరీరం అయితే లేదు కదా, పంచభూతాత్మకమైన శరీరం లేదు, రాయి ఉంది. కాబట్టి ఈ పూజలు తీర్థయాత్రలు చేసినప్పుడు ఏం చూస్తున్నారంటే ఆ గుడి కళ చూస్తున్నారు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెక్కినటువంటి శిల్పాల కళ చూస్తున్నారు, చుట్టుపక్కల దృశ్యాన్నే చూస్తున్నారు తప్ప జ్ఞానం ఎక్కడగా కనపడుతోంది అక్కడ. కాబట్టి దాని పట్ల ఆపేక్షగలుగుతున్నదని మైత్రేయోపనిషత్తులో చెప్పబడిందంట. కాబట్టి ఇవన్నీ కూడా దీనివల్ల తెలుసుకునేటివి కాదు. తెలుసుకునేది ఎక్కడి నుంచి తెలుసుకుంటారు అంటే పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే అంతకుముందు చెప్పినటువంటి మహాద్వైతం కంటే ముందు అద్వైతాన్ని చెప్పిన దాన్ని తెలుసుకోవాలన్నా తెలుసుకునేది అవుతుంది కదా, తెలుసుకునే దాంతోనే తెలుసుకోవాలి, వేరే దృశ్య రూపకంగా తెలుసుకునేది కాదు అది. చెప్పన్నా. రసమనదగనిది వస్తువ బసవన్న కదెట్టులెరుక ప్రభువుకు తెలుసున్. రసమైతే విషము సగుణము శశిగాదా ముచ్చటంతా చెవుల వినుటకై. శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్రలు లేని బయలును ఈ 5 తన్మాత్రలుగా ఉన్నవి, ఆ తన్మాత్రల చేతనే అవి ఒక్కొక్కటిగా తెలియబడుతున్నాయి. శబ్దమేమో ఎక్కడో జరిగినప్పటికీ, ఎదురుగానే ఏదైనా వాయించినప్పటికీ అందులోంచి ఉత్పన్నమవుతున్న శబ్దం మాత్రం కంటికి ఏం కనపడదు. అది తరంగాల రూపంలో వస్తుంది. దానికి వాయువుతోడే ఆ వాయువు చేరుస్తుంది ఆ శబ్దాన్ని. అట్లాగే వాయువు తోచినప్పుడేమో స్పర్శ కలుగుతోంది. అట్లాగే దుర్వాసన ఏదన్నా కలిగినది ఉందనుకో, గాలిలో వచ్చి దుర్వాసన ముక్కుకు తెలుస్తుంది. రూపము కంటికి కనపడుతోంది. రసమేమో జల రూపంలో ఉంది, బాహ్యంగా ఉన్నటువంటి నీళ్ళల్లో శరీరంలో ప్రస్తున్నటువంటి దాంట్లో కూడా ఉంది. ఇంకా గంధ తన్మాత్రలుగా ఉన్నది, గంధంగా ఉన్నది భూమి మీద ఉంది. ఏ పదార్థం అన్నవన్నీ అది వాసనను కలగజేస్తుంది, అది ముక్కుతో తెలుస్తుంది. భౌతికంగా ఏమో కంటికి కనపడుతున్నాయి భూమి, దాంట్లో నుంచి వచ్చేటువంటి వాసన కలిగించేటువంటి గుణం కూడా ఉంది. ఇవన్నీ కూడా పంచతన్మాత్రలుగా ఉన్నటువంటివి. ఈ పంచతన్మాత్రలు లేని బయలు అనే పరిపూర్ణానికి పంచతన్మాత్రలు లేవు. పంచతన్మాత్రలు కనుక కలిగి ఉంటే వాయువుకున్నట్టు ఇంకోటో, బయలు కనపడలేదు, శూన్యంగా ఉన్నది, కానీ నాకు వాసన వస్తుంది అని అనేకుంటుండే, లేదంటే ఇదిగో స్పర్శ తగులుతోంది అనేకుంటాండి. ఏ రకమైన తన్మాత్ర లేదు. తన్మాత్ర రహితమైనటువంటి బయలులో దాన్ని బంధకుడు ఎరిగి భావించలేడు. బంధకుడు అంటే ఈ బంధించినటువంటి వాడు ఎవడు దేంతో బంధమైనాడు? శబ్దస్పర్శ రసరూప గంధాలనేటువంటి పంచతన్మాత్రలు అనే వాటితో పంచభూతాత్వమైన దాంట్లో దృశ్యాన్ని తాదాత్మ్యం చెంది, దాంట్లో పొందే అనుభవాలను తాదాత్మ్యం చెంది, స్పర్శను తాదాత్మ్యం చెంది, దాన్ని అంతటిని అనుభవించి తన అనుభవంలో అనుభూతి ఎరుగుతున్నాడు. కాబట్టి దాన్ని మళ్ళీ గుర్తెరిగి మళ్ళీ దాన్ని తనకు ఆపాదించుకొని బంధంలో ఇరుక్కుంటున్నాడు. బంధకుడు అంటే ఈ శబ్ద స్పర్శ తన్మాత్రల చేత ఉండే దృశ్య ప్రపంచంలో చిక్కుకుపోయినటువంటి వాడు బంధకుడు. ఆ బంధకుడు దీనిని ఎరిగి భావించలేడు. ఈ తన్మాత్రల చేత చిక్కునే బంధకుడు ఎవరు కూడా బయలును భావించలేరు. తన్మాత్ర రహితమైనటువంటి దాంతోనే తెలుసుకోబడాలి. అయితే గురుసూచన అయిన నరుడు, గురుసూచన గురువు చేత మంత్రోపదేశం పొందినమే కాక మళ్ళీ దాని అంతరార్థాన్ని దీనికి అన్వయించుకొని, బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేది ఒక మంత్రం అయితే, ఆ ఉత్తబట్ట బయలు ఏమీ లేకుండా ఎట్లా ఈ కనపడుతున్నటువంటి తన్మాత్ర రూపంలో కనపడుతున్నటువంటివన్నీ ఉన్నాయి కదా పంచభూతాత్మమైనవి, అవి నిజానికి ఈ ఆవరణ అనే దాంట్లో ఉన్నాయి. సర్వవ్యాప్తమైన దాంట్లో ఇవి ఉన్నప్పటికీ అదేమి కారణం కాదు దీనికి. అది శూన్యముతో పోల్చి నిన్న శూన్యము కాకపోయినప్పటికీ శూన్యంగా ఉన్నటువంటి ప్రదేశమే అది. కాకపోతే అందులో ఇవన్నీ ఉన్నాయి, అది సర్వవ్యాప్తమైంది, దానికి నాశనం లేదు. కాబట్టి ఈ శూన్యంలాగా ఆకాశం కల్పించినటువంటి శూన్యంలాగా కాకుండా గురు సూచన అయినటువంటి నరుడు బయలును ఎరిగి భావించగలడు. బయలును ఎరిగి ఏవైతే ఆ బయలును ఎరగడానికి కూడా ఎరుకతోనే ఎరుగుతున్నాడు.
ఎరుక లేక సేవించగలడు అంటే ఏ ఎరుకతో గుర్తెరిగారో, ఏ ఎరుక చేత అంతటి భావించాడో ఆ ఎరుకతో సహా నువ్వు అంతటి ఇంక వదిలేసిన తర్వాత, గురువుకు అర్పణ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు లేవు కదా, నువ్వు లేవు భావించేకి నీ ఎరుకే లేదు. కాబట్టి నీ ఎరుక లేక సేవించదగినట్టే గురువాక్యాన్ని తన భావనలో ఆ గురువాక్యాన్ని లీనం చేసుకొని దాని ప్రకారం ఉండడమే ఇంకా ఎరుక లేక సేవించడం. ఎరుక లేక అంటే ఎరుక ఉన్నది అని ఎరుకతో తాదాత్మ్యం చెందితే, ఎరుక ప్రపంచంలో ఏ విషయంపై నువ్వు తాదాత్మ్యం చెంది నువ్వు కలవంటిది అనేది గుర్తెరగకుండా మర్చిపోయి కనుక ఉంటే, ఈ కనపడుతున్న దాన్ని నిజం అనుకుంటే, ఏ ఏ విషయంలో నమ్మినా, ఏ విషయంలో ఉన్నదని భావించినా ఎరుకున్నట్లు. అట్లా ఎరుక లేక సేవించాలంటే ఎరుక అనేది ఎరుకతో కనపడుతున్న గుర్తెరగబడుతున్నది ఎరుకే ఉంటుంది. శరీరం ఉంది కాబట్టి శరీరం పోయే వరకు ఉన్నప్పటికీ ఆ ఉండే ఎరుక ఏది? ఆ గుర్తెరుగుతున్న ఎరుక లేనిది. జరుగుతున్నటువంటి కళలో వస్తువులు కళ తేలుకుంటే లేని వానికి ఎట్లయినాయో అట్లా గురిమెలక వచ్చే మేలుకున్నవాడు ఈ జాగ్రత్త కళలో జరుగుతున్న దానిగా భావించి ఉంటాడు తప్ప దీన్ని మళ్ళీ ఎరుకతో ఉన్నాడు. ఎరుకతో సేవించడం, ఎరుకతో సేవించడం పాల సేవనము, అంగ సేవనము, ప్రదేశ సేవనము, ఇవన్నీ 4 శుశ్రూషలు. అవన్నీ అప్పుడు చేసినటువంటివి. ఇక తాను గురువు ఇద్దరు రహితమైన తర్వాత సేవించేది ఏంటంటే ఎరుక లేకుండా ఉండడమే, గురువాక్యాన్ని నిలుపుకోవడమే. ఆ వాక్యం లేకుండా ఈ తన్మాత్రలు విషముతో సమానం. తన్మాత్రలుగా ఉన్న దానితోనే నువ్వు చెందుతున్నావు. చూడండి, ఒకదాన్ని వస్తువుని తింటే ఆ తినేటువంటి రుచి తెలుస్తున్నది నాలుకే అయినప్పటికీ ఆ రుచిని గుర్తిరిగే చైతన్యం గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని కోరుతుంది. ఆ రుచిగా ఉన్న దాన్ని తినాలి మళ్ళీను అని. తన్మాత్రలతో కూడినటువంటివే నీకు మళ్ళీ గుర్తుకు తెచ్చే విధంగా పరిణమించి ఉంటాయి. స్పర్శతో కూడినటువంటిది ఏముంది? ఓ స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు స్పర్శతో కలిగినటువంటి ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి మళ్ళీ గుర్తు అవుతుంది. అది సృష్టికి కారణమవుతుంది. అట్లా స్పర్శ శబ్దం వింటున్నటువంటిది, సంగీతంగా వింటున్నటువంటి వాడు మైమర్చి విన్నట్టు ఎంత ఆనందంగా ఉంది ఈ పాట ఇదంతానండి. కాబట్టి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడుకున్నటువంటివి, కంటికి కనపడే ఇంపైన దృశ్యం కానీ, ఈ ఆనందంగా కలిగించేటువంటి వాసనలు కానీ, వీటన్నిటివి సంబంధించిందంతా కూడా దీంతో కూడిందే. కాబట్టి ఈ తన్మాత్రల విషయంతో సమానం అంటే ఇవే మళ్ళీ నీకు స్ఫురణకు తెచ్చేటివి. ఈ అంశాన్ని జగత్తు పట్ల బంధాన్ని కల్పించడానికి నీకు అన్ని విషయాలను నీ అనుభవంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మళ్ళీ స్ఫురణకు తెచ్చి దాంట్లోకి బంధింపజేసేటివి అవి. అందుకని విషయంతో సమానము అన్నాడు. ఇది సగుణ స్వరూపం. ఇది గుణాలతో కూడినట్టు సగుణ స్వరూపం. ఏంటికంటే ఎట్లనగా ఆకాశమునకు శబ్దగుణం, వాయువుకు శబ్ద స్పర్శ, అగ్నికేమో శబ్ద స్పర్శ రూపగుణము, నీటికేమో శబ్ద స్పర్శ రూప రసగుణము, భూమికేమో ఈ 5 పైన చెప్పినటువంటి శబ్ద స్పర్శ రసరూప గంధాలు, ఈ అనే గుణాలు గలవు. ఈ మొత్తం ఏమి? ఈ మొత్తం కలిసి పంచదశి. ఈ మొత్తం అంతా కలిసి పంచదశి అంటే 15 అక్షరాలైనటువంటి మంత్రం. ఏ మంత్రంలో చెప్పారో ఈ మొత్తం అంతా లేనిదే నిజానికి. ఇదే స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని కళలో శరీరం ఎలాగో అలాగే ఇటువంటి మనకు తెలియబడుతున్నదంతా కళలో దోచినటువంటివన్నీ అనేకం ఉన్నాయి. శరీరం కలిగి ఉన్నాయి, అక్కడ కూడా నీళ్లు కనిపించినాయి, శబ్దం కనపడింది, వాదోపవాదాలు కనపడినాయి, పులి గాండ్లిస్తూ మీదికి వచ్చింది, ఇంకోటి ఎవడో వాదిస్తూ వచ్చాడు, ఏదేదో కలగని కళలోంచి ఒక్కసారి మేల్కొంటానే అందులో కనపడిన శబ్దాలు,
అవట్లాంటివి అవన్నీ ఒకటి ఉన్నాయంటే ఒకటి లేవు. వాసన లేదు, దాని ఏమీ కానీ లేదు. తేలుకుంటే నిద్రలో కళ్ళొంచి ఎట్లా లేని తన్మాత్రల వల్ల తెలియబడి ఈ ఎరుక చేతనే అది కూడా ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మొత్తం కలిసి పంచదశ అనుకోని ఈ మొత్తం అంతా కూడా మొత్తం అంటే ఈ పంచతన్మాత్రలతో కూడుకున్నటువంటి పంచభూతాత్మక ప్రపంచం మొత్తం అంతా కూడా ఇంకా స్వప్నం వంటిదే. స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ పంచదశ మంత్రం. కలదోచిన శరీరం ఎలాగో అలాగే కలలో చూసినటువంటి శరీరాలు ఏ విధంగా మేల్కుంటానే లేవో అలాగే కనుక ఇదంతయును కలయే. ఈ జరుగుతున్న జాగ్రత్తలో జరుగుతున్న అంతా కూడా స్వప్నమే. దీని ముచ్చట అంతైను చెవులు వినుటకు సరిపోవును కానీ ఈ ముచ్చట అంతా కూడా వినాలి అంటే దేనికి వింటున్నావు? చెవులతో వింటున్నావు. ఈ ముచ్చట అంతా చెవులకింపుగా ఉంటుంది కానీ నిజానికి బయలందు ఇది లేనే లేదు. ఆ బయలులో చెప్పేది లేదు, వినేది లేదు, శబ్దమే లేదు కదా, దానికి తన్మాత్ర లేదు. ఈ తన్మాత్రలన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈ తన్మాత్రలన్నీ ఎరుక గుర్తు తెలుగుతోంది. ఈ తన్మాత్రలన్నీ ఎరుక ప్రభావం చేత తెలియబడి మళ్ళీ ఎరుకతోనే విచారణ చేస్తున్న వారికి వినపడుతోంది. వినపడేది కనపడేది అన్నీ కూడాను దీంట్లోనే ఉన్నాయి. బయలుంది ఏ తన్మాత్ర లేదు బయలులో ఏ రకంగా గుర్తించేకి. కాబట్టి అది గురుగుహ్యము అన్నారు. గురుగుహ్యం అంటే అది రహస్యము. గురువు శిష్యులు మాత్రమే ఊహాత్మకం చేత గుర్తెరగాల్సింది, అది చెప్పి చూపించేదో వివరించేదో కాదు అని చెప్పారు. ఈ పద్యమును మరొక విధంగా చెప్పదలిచిన అన్నారు. దీంట్లో మరొక విధంగా దీంట్లో అర్థాన్ని కనుక చెప్పదలిస్తే అని రెండు చెప్పారు. మళ్ళా ఒకటి చెప్పి మళ్ళా కింద కూడా ఈ పద్యమును మరొక విధంగానే ఇంకా రెండు ఉన్నాయి. అప్పుడు మూడు విధాలుగా చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు చెప్పిండేది చూద్దాం. ఈ పద్యమును మరొక విధంగా చెప్పదలిచిన అంటే రసమనగా అనుభవ జ్ఞానం. రసంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది అనుభవ జ్ఞానంగా ఉన్నది. ఆత్మజ్ఞానము బట్టబయలు జ్ఞానవర్జితం. ఆ ఆత్మజ్ఞానంగా రసం అంటే ఏమైంది? అనుభవం పొందేటువంటి జ్ఞానం రసం. ఏ రసమైనప్పటికీ అది రసంగా ఉన్నటువంటి దాని దాహంతో రసం పొందుతున్నప్పటికీ లేదా ఇతరత్రా ఉన్నటువంటి ఏవి రసాలని చెప్పారు? ఆ భావాలు కలిగితే కలిగేదాన్ని కూడా రసాలే అన్నారు. నిజానికి వస్తురూపకంగా ఉండేటువంటి నీళ్లు దాహమైంది, తాగావు, రక్తం రసం రూపంలో తిల్లాడుతుంది శరీరంలో, ప్రాణము ఉండడానికి కారణమై ఉన్నది. అవేగాక మనసులో కలిగే భావాలను నవరసాలుగా అన్నారు. ఎవరైతే నటులైతే నటిస్తారంటే నవరసాలు పలికిస్తాడప్ప అంటారే, ఆ రసం అనే అది కూడా పొందడానికి కారణమైనది ఏంటంటే భావనలో జరుగుతున్న ప్రేరణ. భావాలు అనుభవాలు కలిసినప్పుడు కలిగేటువంటి సంఘర్షణలో పుట్టినదే రసం. ఈ రసాలు పోల్చుకుంటే ఏవైతే మనసులో పుడుతున్నాయో రకరకాలైనటువంటి ద్వేషం కానీ, కోపం కానీ, జాలి కానీ, ఇంకో రకంగా 9 రకాలుగా చెప్పనేటువంటి నవరసాలు అనేటువంటి. కాబట్టి ఈ రసాలన్నీ దేంట్లో పుడుతున్నాయి అంటే లోపల అనుభవపూర్వకంగా వచ్చినటువంటి దానిలో నుంచి మళ్ళీ వ్యక్తపరిచినప్పుడు కనపడుతున్నవే అవి రసాలు. కాబట్టి రసాల గురించి తెలుసుకోవాలంటే రసోల్లాసం అనేది చదవాలి. రసోల్లాసం అనేది రాస్తే మానేపల్లి రామకృష్ణ కవి అని ఆయన రాశారు రసోల్లాసం. అందులో ఈ రసాల గురించి మొత్తం ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా చదువుకోండి అది. ఒక నిమిషం ఉండక బుక్ చదువుతాను ఉండు. కింద చదివితే ఇట్లే. కాబట్టి ఆత్మజ్ఞానము బట్టబయలు జ్ఞానవర్జితం. ఆత్మజ్ఞానం అనేదేమో ఎరుకతో తెలియబడుతోంది, బట్టబయలేమో జ్ఞానవర్జితం. ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానంగా ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే ఎరుగుతున్నావో, తెలియబడుతున్నావో అదే ఆత్మజ్ఞానంగా ఉన్నది. ఆత్మ వస్తువుగా లేదు, ఆత్మను చూపించడానికి కూడా వస్తు రూపంలో లేదు, కానీ తెలియబడుతోంది. దేహంగా ఉన్నది కాదు, చైతన్యంగా ఏదైతే సర్వమును గుర్తు తిరుగుతోందో అది ఉంది అని చెప్పొచ్చు దానికి. కానీ చూపడానికి అది కూడా లేదు చూసేకైతే. కానీ బట్టబయలైతే జ్ఞానవర్జితం. జ్ఞానము అజ్ఞానము రెండూ లేనటువంటిది, రెండూ లేవు దాంట్లో. దీని చేత ఎరగబడేది ఎరగబడకుండా ఉండేది అనేది కూడా లేదు. జ్ఞానవర్జితం. రసం అనదగినది, రసము అనదగినది.
రసం అనేది తెలియబడి రసం అనేది అనుభూతి చెందేది. రసం అనేది అంతా అనుభూతి చెందితేనే రసం అనేది తెలిసేది. ఏ అనుభూతి లేదు దానికి. ఈ అనుభూతి చెందడం అనేది లేదు కాబట్టి రసం అనేది అందులో లేదు. తెలియబడే కానీ తెలియబడకుండా ఉండడం కానీ రెండూ లేనటువంటిది కాబట్టి ఇదిగో ఈ శబ్ద రూపంలో ఇంకో రూపంలో తెలిస్తే ఆ తెలిసిన దాన్ని నేను ఆస్వాదించాను అని చెప్పడానికి వీలు లేనిది అది. కాబట్టి రసం అనదగినది. రసం అన్నారంటే అది అనుభవపూర్వకమైనది అని. కాబట్టి ఆ రకాలైనటువంటి రకరకాలుగా నీకు రసం అనేది తెలియబడుతుంది. ఏది గానరసంగా తెలియబడి పాడితేప్పుడు తెలియబడి ఆనందించేది, కంటికి కనపడకపోయినా నువ్వు ఏది తినకపోయినా రుచిగా ఉండి ఆస్వాదించేది, లేదంటే శబ్దంతో, లేదంటే గాలితో, స్పర్శదగిలో, ఇట్లా ఈ రసాలన్నిటితోనూ అన్నీ కూడా అనుభవించితే కలిగినటువంటి భావోద్వేగాలే. కాబట్టి అనుభవించే పొందదగినటువంటి భావోద్వేగం కాదు ఇది. రసమైన అనడానికి వీలు లేనిది ఇది. రసమన అనదగినది, రసము అనడానికి వీలు లేనిది ఇది. ఉత్త బట్టబయలు ఉత్తదే. ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి సర్వప్రపంచం అందులో ఉన్నప్పటికీ దానికి ఏది గుర్తెరగకుండా ఉన్నటువంటి, కారణం కాకుండా ఉన్నటువంటి ఉత్తది, ఉత్త బట్టబయలు. ఈ ఉత్త బట్టబయలు ఉత్తదేను. దాని యందు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఏమీ లేకుండానే, మూలం లేకుండానే నిన్న 2-3 ఉదాహరణలు చెప్పినట్టు ఏమీ లేని నీటిలో ఉత్పన్నమై తనకు తానే ఉత్పన్నమైపోయి అన్నీ పోతున్నప్పటికీ అది గుర్తించకుండా ఉన్నటువంటి స్థితిలో బయలుగా ఉంది ఇది. దీనిలోనే ఈ ప్రపంచం అనే బ్రహ్మాండం అంతటి ఇదే కల్పించుకొని ఇదే మూలం లేకుండానే వచ్చింది గుర్తెరిగేది. దాన్ని అనుభవం వల్ల తెలియజాలరు. ఈ అనుభవం వల్ల దేన్ని తెలియజాలరు? మూలం లేని గుర్తెరిగే శరీరమేమో ఏమీ లేదు. అనుభవం వల్ల తెలియజాలడానికి అనుభవం అన్నీ దీనికి ఉన్నాయి. గుర్తెరిగే శరీరానికి ఉన్నాయి కానీ గుర్తెరగకుండా ఉండేదానికి అనుభవం వల్ల తెలియజేసేకి లేదు, తెలియబడేకి, బయలుగా ఉన్నదానికి తెలియబడేకి లేదు. అనుభవం లేని అనుభవం అది. ఆ అనుభవం ఎటువంటిది మరి? గురువు చేత నాకు చెప్పిండే, గురువు గారి చెప్పిండే మంత్రంలో మంత్రార్థము మరియు దాని యొక్క స్థితిని నేను ఊహించాను అని ఒకవేళ నీ ఊహలో తట్టినప్పటికీ ఆ ఊహలో తట్టినది కూడా ఇతరములైతే నాకు ఇట్లుండేనప్ప అని అనుభవపూర్వకమైనటువంటి రసజ్ఞానంతో చెప్పచ్చు. చేదుగా, తీపిగా, లేకపోతే ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, లేకపోతే ఇంపుగా, సొంపుగా ఏ రకంగానూ చెప్పలేవు. రసపూర్వకమైనటువంటి అనుభవంతో చెప్పినదే అనుభవము. అనుభవం లేని అనుభవం ఇది. తెలియబడినప్పటికీ నీకు అనుభవం కానిది ఇది. అనుభవం కాయేకి అనుభవము అంటే ఏ రకమైనటువంటి అనుభవించే సరిపోయేటువంటి తన్మాత్రలు లేనిది కాబట్టి అనుభవం కాదు ఇది. అనుభవం లేని అనుభవము. నీకు తెలియబడింది, ఎరుక వస్తుంది అని తెలియబడింది, మూలం లేకుండానే వచ్చిందని తెలియబడింది. ఈ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా నేను ఉన్నది, పెరిగినది, కట్టినది, భవనాలు, వ్యవస్థలు సంపాదించినది, విస్తరించినది, ఏమేం చేశాను అవన్నీ కల్పించుకున్నది అంతా కూడా ఓ పెద్ద కళగా జరుగుతుంది. కళగా జరుగుతున్నదని కలబోయిన తర్వాత కళలోంచి మేల్కొన్న వస్తువులు లేనట్టుగానే గురుమేల్కవ చేత కనుక ఎరుక రహితమైతే ఇంక ఈ అనుభవం ఏది? దేనికి? ఆ ఎరుక పోయిండేది, ఎరుక లేకుండా ఇది పోతే ఎరిగేదే కదా. దీన్ని విచారించినది, అది ఇట్లా ఉంటుంది బయలు రూపంలో అని గుర్తెరిగినది కూడా ఎరుకే. కాబట్టి అది పోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఏమీ లేని దాన్ని అనుభవం అని చెప్పడానికి లేదు. నాకు ఈ అనుభవం అయింది, నాకు ఈ అనుభవం ద్వారా నేను బయలును గుర్తెరిగాను అని చెప్పడానికి లేనిది. కాబట్టి ఎక్కడ అనుభవం ఉన్నదో అక్కడ ఆయాసం ఉన్నది. అనుభవం ఎక్కడ ఉంటే అనుభవానికి సంబంధించినటువంటి ఆయాసం ఉన్నది అంటే కష్టం కానీ, లేదా దాంతో స్పందించేది కానీ ఉన్నది. అనుభవం ఉంది అంటే స్పందన ఉన్నది. కావున బయలును బంధకుడు ఎరిగి భావించలేడు. ఎవరైతే బంధకుడుగా ఉన్నాడంటే ఇందాక చెప్పినటువంటి దాంట్లో పంచభూతాత్మకమైన దాంతో తాదాత్మ్యం చెంది బంధంలో ఇరుక్కున్నటువంటి వాడు బంధకుడు అంటే. ఆ బంధకుడు దాన్ని ఎరిగి భావించలేడు. బంధములు తొలగిపోయి భ్రాంతిరహితం అయితేనే, భ్రాంతిరహితమైన వాడు మళ్ళీ గురుమెలకువ చేత మేల్కొంటేనే భావించగలడు. లేదంటే ఆ ఏంది భావించలేడు. బయలు అనేదాన్ని కూడా భావించలేడు. ఎరుకను
ఎరుకను రహితమై పరుచుకునేకి ఏవైతే పోవాలో అవి పోగొట్టుకునే వరకు ఈ పంచభూతాత్మకమైనటువంటి దాంట్లో వచ్చేటువంటి తన్మాత్ర అనుభూతి చేసుకుంటాడు. ఒకడు పొగినాడనుకో ఆనందపడతాడు, ఒకటి హాయిగా ఉంటే దాన్ని చాలా హాయిగా ఉందంటాడు, ఒకటి రుచిగా ఉంటే దాంతో స్పందన చెందుతాడు, మళ్ళీ ఆ గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాంతో భావన చెందుతాడు. కాబట్టి ఈ 5 రకాల తన్మాత్రల చేత తాను ఏ దాన్ని అనుభవాన్ని పొంది భావరూపకంలో అనుభూతి చెందుతున్నాడో ఆ అనుభూతులు ఉన్నంత కాలము, ఆ అనుభూతులు గుర్తొచ్చి మళ్ళీ దాంట్లో ఇరుక్కున్నంత కాలము దీన్ని గుర్తిరగలేడు. దాన్ని పోగొట్టుకున్నాడు అనుకో గురువాక్యం చేత భావించేదే లేదు, భావించే గుర్తు లేదు. కాబట్టి అప్పుడు ఏమి బయలు అనేది నాకు ఏం తెలియబడింది, ఇది లేనిది, ఇది కలవాడిది, ఇది లేనే లేదు, ఈ పుట్టుక ఉన్నదని, వ్యవహరిస్తున్నదని, మళ్ళీ మరణిస్తున్నదని భావించిందంతా కేవలం లేకనే కలిగినటువంటి మాయ చేత తోచబడినటువంటిది, ఎప్పటికీ ఉన్నది మాత్రమే ఉన్నది అని గుర్తెరిగినవాడు. అట్లా గుర్తెరిగినవాడు భావించగలడు. ఏదైతే బయలు స్వరూపంగా గురు సూచన చేత చెప్పబడిందో దాన్ని భావించగలడు. ఈ తన్మాత్రల చేత అనుభవం ఎక్కడైతే పొందుతున్నాడో అనుభవాలు పొందేవాడు బంధంలోనే ఉంటాడు, బంధకుడు భావించలేడు అటువంటి బంధముల్లో ఉన్నటువంటి వాడు. అయితే గురుసూచన అయిన నడుమ బయలును ఎరిగి భావించగలడు. గురుసూచన అయిన తర్వాత తాను అంతటి ఊహాత్మకంగా ఉంటే, లేదంటే దీనంతటి ఇన్ని సంవత్సరాల విచారణ చేత అని ఎందుకు అన్నారు అంటే, వేరే రకంగా విశ్లేషించి వివరించి చెప్పగలిగేది ఏంటంటే ప్రొఫెసర్లు ఒకటే సంవత్సరంలో క్లాసులో పెట్టేసిండ్రు, సంవత్సరం లోపల చెప్పగలిగి నీకు తెలిసిపోయింది పొంతంగా అన్నట్టు. ఇంత శోధించి ఇంతగా ఎందుకు రాశారు అంటే అంత సులభంగా కథ వివరించినటువంటిది కాదు. కాబట్టి ఇంత లోతైనటువంటి విశ్లేషణ తాను చేయగలిగినటువంటి సామర్థ్యానికి రాను రావాలి. కాబట్టి వస్తే మాత్రమే అప్పుడు దేని చేత అనుభూతి పొందుతున్నాడు, దేని అనుభూతిని వదిలితే దాని యొక్క అనుభవాన్ని మొత్తం లేకుండా అవుతాడు, బంధం లేకుండా అవుతాడు, బంధములు లేనటువంటి దీన్ని భావించగలుగుతాడు. గురుసూచన చేత తానే లేననేటువంటి దాన్ని భావించగలిగితే తాను లేని స్థితిని తాను చెప్పజాడలింగా చెప్పే పని ఉండే పని లేదు. కాబట్టి స్వప్నంలో జరిగిందని, ఇదంతా స్వప్నంలో జరుగుతున్నదని గురుసూచన చేత ఎరిగినటువంటి నరుడు బయలును ఎరిగి భావించగలడు. అప్పుడు ఎరుక లేకుండా సేవించగలడు. దానిని ఏ గురువాక్యం చేత ఎరిగావో ఆ ఎరిగిన భావంతో ఉంటేనే ఎరుక లేకుండా సేవించడం. ఇంకా సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నట్లు ఈ జ్ఞానం సత్వగుణానికి పుట్టింది. ఈ జ్ఞానం అంతా దేంట్లోంచి వచ్చిందంటే సత్వగుణంలోంచి వచ్చింది. సత్వగుణంలోంచినే మిగతా 2 గుణాలు ఏర్పడినాయి, మిగతా తన్మాత్రలు అన్నీ తెలియబడినాయి. దాంట్లోనే ఏర్పడినటువంటి జ్ఞానంతోనే, జ్ఞానం అనేది ఏర్పడినది అంతో. కాబట్టి సత్వగుణమునకు పుట్టింది. జ్ఞానం అంతా సత్వగుణంలోంచి ఉద్భవించింది. జాతస్య హి ద్రోహో మృత్యు అనేదేమో భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం, పరమాత్ముడు చెప్పినటువంటి ఆ వాక్యంలో కూడా పుట్టాడు అంటే మరణిస్తాడు అన్నట్లు పుట్టిన ఈ జ్ఞానం పుట్టకం మానదు. ఏ జ్ఞానం పుట్టిందో సత్వగుణం చేత, అందులో నుంచినే మూలన లేని గుర్తెరిగే ఎరుక, ఆ మూలన లేని గుర్తెరిగే ఎరుకే ఆ పుట్టినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం పోవాలి అంటే ఆ జ్ఞానం పోతేనే తప్ప జ్ఞానము అజ్ఞానము 2 రహితమై తప్ప ఇరకపోదు. అవి పోతే తప్ప నేను అనే అహంకారం కూడా ఈ జ్ఞానమే నేననే అహంకారాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇది విషయవాంఛలతో కూడుకొని ఉంది. పైన చెప్పినటువంటి రసము అనేటువంటి అన్నీ కూడా వాంఛలతో కూడుకున్నవి, అనుభవానికి వచ్చేటివన్నీ కూడా రసానికి సంబంధించినవే అన్నీ కూడా. కాబట్టి ఈ విషయవాంఛలతో కూడుకొని ఉంది. విషయవాంఛయే విషము. దీని ముచ్చట అంతైను చెవులో వినటకు సరిపోవును కానీ, చెవుల్లో వినడానికి సరిపోతుంది కానీ విషయవాంఛ లేనిదే స్వచ్ఛమైనటువంటి బోధ. ఏ విషయమైనా అది విషయం అంటే ఈ 5 రకాలైనటువంటి తన్మాత్రలతో కలిగేటువంటి వాంఛ ఏది కలిగినప్పటికీ, స్పర్శ చేత ఇతరత్ర ఏర్పడినవన్నీ కూడా విషతుల్యమైనటువంటి అదే. ఆ విషయవాంఛ లేనిది ఏదైతే ఉన్నదో, తన్మాత్రలతో సంబంధం లేనటువంటి విషయం అనేటువంటి వాంఛ లేనిది ఏదైతే ఉందో అది స్వచ్ఛమైన బోధ అని చెప్పారు. అది ఒక రకంగా చెప్పారు.
మరొక విధంగా వివరించదలిచితే ఉంది అని ఉంది. అది ఇంకా పెద్దగా ఉంది కాబట్టి నేను చెప్పినటువంటి రసోల్లాసం అని చెప్పినానే వేరే గ్రంథంలో అవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి చూడండి. 9 అంశాలు నవరసాలని రసోల్లాసం గ్రంథంలో వచ్చినట్టువే ఇవి వచ్చినాయి ఇక్కడ. ఆ రసాలు అనేటువంటి 9 ఉంటాయి. దానితో మాత్రమే అనుభవించాల్సిందే ఆ స్థితి. ఆ 2 విధాలు రేపు తెలుసుకుందాం. మరొక విధంగా వివరింపదలిచిన అనేటువంటిది మళ్ళీ ఆ 9 రకాలైనటువంటి రసాలు అనేటువంటి రసానుభూతి కలిగించేటివి ఉన్నాయి. దానికి ఒక శ్లోకం ప్రతిపాదించారు. దాంట్లో విభావేన భావేన వ్యభిచారి భావ సంయోగాద్ రసనిష్పత్తి అని ఒక సూత్రం ఉంది. దానికి భావంతో విభావం అనేక భావాలు కూడినటువంటి వ్యభిచారి భావ సంయోగాత్ అంటే అనేకమైనటువంటి భావాల యొక్క వ్యభిచారం అంటే కలవడం, వ్యాప్తి చెంది కలవడం. దాంతో ఆ భావాల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి రసానుభూతి అనేది దాంట్లో వివరించారు. అది మళ్ళీ రేపు చర్చించుకుందాం. సమయం ఇది పూర్తి చేయాలని చెప్పి చాలా సేపు పట్టింది. ఇక్కడికి ముగిద్దాము. మంగళం చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సారావిహీన సంసార విదూరాయవకార నిర్విషయ ప్రచార నిరాకార మంగళము మంగళము సద్గురురాయ మంగళము మంగళము పూర్ణానంద మంగళము మంగళము పుట్టి గిట్టకాయున్న ఎట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశ వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చేయి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచి ఉండి చాలా కల ఎరుకల కవలయ్యే వేళ మూలములే నీ గుర్తెరిగే శరీరము ఏ కాలము లేదన్నా కీలు తెలిపిన తండ్రి మంగళము మంగళము ఎన్నను కాకున్న బయలందు ఎరుకాయున్నదన్న మాట సున్న పరిపూర్ణము ఉన్నది స్వప్నమందెన్నో దోచిన ఎరితి ఎన్నడు జగము లేదన్న సద్గురు రాజా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయకు ఈ సూటి ఎరిగించిన దిటులేనే సూరే కోటి ప్రభో మంగళము మంగళము త్రిపురయాజా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై